సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ స్టూడెంట్ అయితే మెయిన్స్ లో మంచి స్కోర్ చేస్తున్నాడో అడ్వాన్స్ లో అంత స్కోర్ చేయలేకపోతున్నాడు. సాధారణంగా అడ్వాన్స్ రాసే పిల్లల్లో స్కోరింగ్ అనేది తక్కువగానే కనిపిస్తుంది. మన శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఒకసారి వివరించండి సార్. నువ్వు చెప్పినట్టుగా మెయిన్స్ జేఈ మెయిన్స్కి జేఈ అడ్వాన్స్డ్కి క్వశ్చన్ పేపర్లో ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే మెయిన్స్లో మోస్ట్లీ మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి అవి వస్తాయి. అడ్వాన్స్డ్లో డైరెక్ట్గా కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ బిల్డ్ చేస్తారు. ఎవరైతే కాన్సెప్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంటారో వాళ్ళు అడ్వాన్స్డ్ పేపర్ని ఈజీగా చేయగలుగుతారు. కానీ మెయిన్స్ కాన్సెప్చువల్ క్లారిటీ కొంచెం మిస్ అయినా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్లో మన ర్యాంక్ వచ్చేస్తుంది. ఏపీ తెలంగాణలో ఇప్పుడే కాదు, లాస్ట్ 25 years నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ రాంగ్ మెథడాలజీ మన కాలేజెస్ ఫాలో అవుతున్నారు. ఏం ఫాలో అవుతున్నారంటే కాన్సెప్ట్ని గబగబా ఫాస్ట్ ఫినిష్ చేసేసి సిలబస్ త్వరగా అయిపోయిందని చెప్పేసుకొని మా కాలేజ్లో త్వరగా అయిపోయిందంటే వేరే వాళ్ళు వచ్చి మాకు త్వరగా అయిపోయిందంటే సిలబస్ గబగబా చెప్పేస్తారు. ఫాస్ట్గా పిల్లలకి అర్థం అవ్వకపోనివ్వండి చెప్పేసి ఆ తర్వాత రివిజన్ ప్రోగ్రామ్ పెట్టి ఇంకా అలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూనే కూర్చుంటారు. దానివల్ల ఏమవుద్ది, సిలబస్ త్వరగా ఫినిష్ అవ్వడం వల్ల కాన్సెప్ట్స్ని క్లాస్ రూమ్లో ఆలోచించి ఇంటర్నలైజ్ చేసుకొని కాంప్రిహెండ్ చేసుకునే కెపాసిటీ లేక పిల్లలు కాన్సెప్ట్ని బట్టి పడతారు. ఆ తర్వాత రివిజన్ ప్రోగ్రాంలో ఆ పట్టిన బట్టి ఫార్ములా యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళి ర్యాంక్ కొట్టేస్తుంటారు. అంటే మెయిన్స్లో మంచి అవసరం చేస్తాయి. అడ్వాన్స్కి వెళ్ళేసరికి ఏమవుద్ది, ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ని క్వశ్చన్ చేసినప్పటికీ వాళ్ళు ఇంకేం చేయలేరు. ఎందుకంటే అడ్వాన్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే రావద్ది. అసలు ఇనీషియల్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే ఫండమెంటల్స్ బేసిక్స్ని కాన్సెప్ట్ని క్లియర్గా కాంప్రిహెండ్ చేసుకోగలగాలి. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో, శరత్ చంద్ర ఐఐటి నీట్లోనే కాదు, ఈవెన్ ఐఏఎస్ అకాడమీలో వాటిలో కూడా మన క్లాస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్ యొక్క స్పీడ్ అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం పేస్ సెట్ చేసి కాన్సెప్ట్స్ని స్లోగా చెప్పుకుంటూ వెళ్తాం. మిగతా కాలేజెస్ కన్నా సిలబస్ ఒక 1-2 months ముందు లేట్ అయినా మిగతా కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సెకండరీ సిలబస్ ఆగస్ట్ ఫినిష్ చేస్తారు. మనం సెప్టెంబర్ దాకా వెళ్తాం చాలా వరకు. 1 month లేట్ అయినా ఆ 1 month లేట్ వలన ప్రతి టాపిక్ని మనం కొంచెం ఎక్కువ టైం చెప్తాము, అర్థమయ్యేలా చెప్తాము, డౌట్ వస్తే క్లియర్ చేసుకుంటూ వెళ్తాము. దానివల్ల కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. అందుకని చూడండి, మన దగ్గర జేఈ మెయిన్స్ ర్యాంక్స్ బాగానే, పర్సెంటేజ్ బాగానే వస్తుంది. అందులో ఎక్కువ శాతం అడ్వాన్స్ ఎక్కువ వస్తుంది. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో బేసిక్గా మనకున్న పేరే పర్సంటేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఆర్ మోర్, అడ్వాన్స్ ఎక్కువ వస్తుంటాయి. కారణం కాన్సెప్ట్ క్లారిటీ.